సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జి పదవిపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? మాజీ మంత్రి అంబటి రాంబాబు స్థానంలో రెడ్డి సామాజిక వర్గ నేతకు బాధ్యతలు అప్పగించాలని అధినాయకత్వం ఫిక్స్ అయిందా? ఈ క్రమంలోనే ఆళ్ల పేరును తెరపైకి తెచ్చారా? ఇంతకీ ఎవరా నేత? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నియామకానికి అధినాయకత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో కొత్త సమన్వయకర్త నియామకం అనివార్యమైంది. అంబటి ఇక్కడి నుంచి 3 సార్లు పోటీ చేశారు. 2014, 2024లో సత్తెనపల్లిలో ఓడిపోయారు. 2019లో గెలిచి జగన్ కేబినెట్ సెకండ్ హాఫ్లో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో అంబటి అభ్యర్థిత్వాన్ని రెడ్డి సామాజిక వర్గ నేతలు వ్యతిరేకించారు. దీంతో ఇప్పుడు సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే రెడ్డి సామాజిక వర్గం నేతకు వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించేందుకు పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి ఇన్ఛార్జిగా పంపిస్తారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనే సత్తెనపల్లి నుంచి పోటీ చేయించాలనుకుంది. అలాగే రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి బామ్మర్ది మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని బరిలో దింపాలనుకున్నా కుదరలేదు. ఫలితాల తర్వాత కూడా సత్తెనపల్లి ఇన్ఛార్జి పదవి తీసుకోవాలని అధిష్టానం సూచించినా మోదుగుల వద్దన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే పోటీ చేస్తానని చెప్పడంతో సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఎవరిని నియమించాలన్న అంశంపై వైసీపీ అధినాయకత్వం తర్జన భర్జన పడుతోంది. మరోవైపు అంబటి రాంబాబు తన సన్నిహితుడు ఆళ్ల శ్రీనివాసరెడ్డికి సత్తెనపల్లి ఇన్ఛార్జి పదవి ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాడికొండ మండలం కంతేరుకు చెందిన శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్. ఈయన్ను జగన్ దగ్గరకు తీసుకెళ్లి సత్తెనపల్లి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే అన్ని విధాలా బాగుంటుందని అంబటి సూచించారట. అయితే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సత్తెనపల్లి ఇన్ఛార్జిగా వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. 2014, 2019లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు అనూహ్యంగా సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆళ్ల శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రయత్నాలను సరిగా అర్థం చేసుకోలేని కొందరు వైసీపీ కార్యకర్తలు ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరును ప్రచారంలోకి తెచ్చారని వినిపిస్తోంది. ఇక అంబటి రాంబాబు వ్యతిరేక వర్గం కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరును ప్రచారంలో పెట్టినట్టు సమాచారం. అంబటి ఆశీస్సులున్న ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జిగా వస్తే తమకు ప్రాధాన్యత ఉండదని ఈ గ్రూప్ భావిస్తోంది. అయితే సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థానిక నేతకే పదవి ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. దీంతో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలో వైసీపీ అధిష్టానం ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందో చూడాలి.